కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది అంటే అర్థం ఏంటంటే, చిన్నప్పటి నుంచి పాండవులకి తండ్రి లేడు. ఆ పాండవులని, కౌరవులని ధృతరాష్ట్రుడే పెంచాడు. ఇద్దరిని భేదాలతో పెంచాడనమాట. సొంత కొడుకుల్ని ఒకలాగా, పాండవుల్ని ఒకలాగా చూసి పెంచాడనమాట. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా కుంతీదేవికి మేనల్లుడవుతాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. అలా బంధువు అవ్వడం, అలాగే అర్జునుడికి, కృష్ణుడికి మధ్య స్నేహం మంచిగా కుదరడం వల్ల మంచిలో, చెడ్డలో అన్ని దాంట్లోనూ కృష్ణుడు వాళ్ళకి తోడు, పాండవులకి తోడు నీడై నిలిచాడనమాట. అలా నిలిచి ఉండడం వల్ల కృష్ణ భగవానుడు పాండవుల వైపు అయ్యాడు. కౌరవుడి వైపు ధృతరాష్ట్రుడు ఉన్నాడనమాట. దీన్ని 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 ఆలోచించి, దీన్ని మనసులో పెట్టుకొని సంజయుడు కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది అన్నట్టు. అంటే తులసి మొక్కలు ఈ గంజాయి వన మొక్కల్లో తులసి మొక్కలే గెలుస్తాయి అన్న రీతిలోన చెప్తాడనమాట సంజయుడు ధృతరాష్ట్రునికి.